లక్షలాది మందికి మన తెలుగు మ్యాట్రిమోనీ ద్వారా వివాహాలు జరిగాయి. తెలుగు వారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. హైదరాబాద్ లో జరుగుతున్న 72వ మిస్ వరల్డ్ కాంపిటీషన్ ఆఖరి ఘట్టానికి చేరుకుంది. శిల్పకళా వేదికలో మిస్ వరల్డ్ టాలెంట్ ఫైనల్ జరిగింది. ఇప్పటికే ఇతర ఈవెంట్స్ అన్ని పూర్తయ్యాయి. మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్ తెలంగాణలోని చారిత్రక పర్యాటక ప్రాంతాల సందర్శన ముగిసింది. ఇకపై వారి కాంపిటీషన్ పై ఫోకస్ చేయబోతున్నారు. మిస్ వరల్డ్ కాంపిటీషన్ తెలంగాణకు ఇంటర్నేషనల్ గ్లామర్ అద్దింది. 24 మంది ఫైనలిస్టులను నిర్వాహకులు ప్రకటించారు. ఒక్కో ఈవెంట్లో వారి ప్రతిభ ఆధారంగా సెలక్షన్ ప్రాసెస్ జరిగింది. కొంతమందిని స్పోర్ట్స్ ఈవెంట్స్ లో ఎంపిక చేస్తే మరికొంతమందిని కాంటినెంటల్ ఫినాలేలో, మరికొంతమందిని ఇతర ఈవెంట్స్ లో ఎంపిక చేశారు. వీరిలో మిస్ ఇండియా నందిని గుప్తా కూడా చోటు దక్కించుకున్నారు. ఇవాళ వారికి టాలెంట్ ఫైనల్ జరిగింది. శిల్పకళా వేదికలో టాలెంట్ ఫైనల్ నిర్వహించారు. 24 మంది కంటెస్టెంట్లలో ముఖ్యంగా ఆస్ట్రేలియా, శ్రీలంక, ఇండోనేషియా, ఫిలిప్పీన్స్ కంటెస్టెంట్స్ నుంచి గట్టి పోటీ ఉంటుందని సమాచారం. అయినప్పటికీ నందిని గుప్తా ఈ పోటీని తట్టుకొని ఫైనల్ కి చేరనున్న 10 మంది కంటెస్టెంట్ల జాబితాలో ఉంటుందని భావిస్తున్నారు. 23న ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు హెడ్ టు హెడ్ ఛాలెంజ్ ఫైనల్ ఉంటుంది. ఈ ఈవెంట్ ట్రిడెంట్ లో జరగనుంది. 25న మిస్ వరల్డ్ టాప్ మోడల్ అండ్ ఫ్యాషన్ ఫైనల్ జరుగుతుంది. అలాగే తెలంగాణ ఫ్యాషన్ డిజైనర్స్ తో ఇంటరాక్షన్ కూడా ఉంటుంది. తర్వాత జ్యువెలరీ, పర్ల్స్ ఫ్యాషన్ షో ఉంటుంది. బుధవారం శిల్పారామంలో సుందరీమణులు సందడి చేశారు. అక్కడ నిర్వహించిన ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ వర్క్ షాప్ ని సందర్శించారు. 107 దేశాల సుందరీమణులు శిల్పారామంలో కలియ తిరుగుతూ స్టాల్స్ ని పరిశీలించారు. ఆసక్తికరంగా, ఆకర్షణీయంగా కనిపించిన వస్తువుల గురించి అడిగి తెలుసుకున్నారు. గురువారం ఉదయం విక్టోరియల్ మెమోరియల్ రెసిడెంటల్ హోమ్ స్కూల్ కి వెళ్లారు సుందరిమణులు. అనాథ బాలికల వసతి గృహంలో కాసేపు వారితో ముచ్చటించారు. అనంతరం కంప్యూటర్ ల్యాబ్ ని ప్రారంభించారు. మిస్ వరల్డ్ 2024 క్రిస్టినా ఫిస్కోవా తలుక్కుమన్నారు. అనాథ బాలికల బాగోగులు తెలుసుకొని వారికి అవసరమైన కిట్స్ ని అందించారు. మిస్ వరల్డ్ కాంపిటీషన్ లో పాల్గొంటున్న సుందరిమణులు ఇప్పటికే తెలంగాణ అంతటా చుట్టేశారు. నాగార్జున సాగర్, హైదరాబాద్ హెరిటేజ్ వాక్, వరంగల్ సందర్శన, రామపాలయ సందర్శన, యాదగిరిగుట్ట, పోచంపల్లి హ్యాండ్లూమ్ టూర్, పిల్లల మర్రి, రామోజీ ఫిల్మ్ సిటీ లాంటి ప్రముఖ ప్రదేశాలను సందర్శించారు. అందాల భామల రాకతో తెలంగాణ టూరిజానికి గ్లామర్ అద్దినట్లయింది. మరికొన్ని ఈవెంట్స్ మాత్రమే మిగిలున్నాయి. 31న హైటెక్స్ లో జరిగే గ్రాండ్ ఫైనల్ తో మిస్ వరల్డ్ 72nd ఎడిషన్ ముగియనుంది.